యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నూతన ఒప్పందం గురించి మనము చదువుకుంటున్నాం. దేవుడు ప్రజలను పోగు చేసి ఒక రాజ్యముగా ఏర్పాటు చేశాడు. వారికి ఒక రాజును దయచేస్తానని, ఆ రాజు శాశ్వతముగా వారిని పరిపాలిస్తాడు అని దేవుడు తెలియజేశాడు. వారు నా ప్రజలగుదురు, నేను వారి దేవుడు నగుదును అని కూడా తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, నా సేవకుడైన దావీదు వారిని పరిపాలించును. నేను నా సేవకుడైన యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు నివసించిన నేల. వారి సంతతియు తరతరముల దాకా అచట్నే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పరిపాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకుందును. వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచి ఉండును. ఈ ప్రవచనము మెస్సియా గురించి, రక్షకుని గురించి, దేవుని కుమారుని గురించి తెలియచేయబడింది. ప్రియా మిత్రులారా, అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయములో దేవుడు గాబ్రియేలు ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరియమ్మ, భయపడకము, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు వసగబడను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రియా మిత్రులారా, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఒడంబడిక చేశాడు. నూతన ఒడంబడిక చేసుకుని ఉన్నాడు. దేవుడు విశ్వాసపాత్రంగా ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా దేవుడు వారికి మేలులు చేశాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు మాత్రము ఈ ఒడంబడి ప్రకారముగా దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు. ప్రియా మిత్రులారా, మనము మన జీవితంలో దేవునికి కట్టుబడి జీవించాలి. దేవుని ఎడల భయభక్తులతో జీవించాలి. దేవుని ఎడల విశ్వాసంతో జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదించాడు. ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశాడు. వాటన్నిటికీ దేవునికి మనము రుణపడి ఉన్నాం. ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుండి 57వ వచనం వరకు. నేటి సువార్తలో పరిసయ్యులు, ప్రధానార్చకులు ప్రభుని అడ్డు తొలగించాలని ఆలోచిస్తున్నారు. ప్రియా మిత్రులారా, మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించరి. అంతటా ప్రధానార్చకులు, పరిసయ్యులు సభను సమావేశపరిచి, మనము ఏమి చేయదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనం ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును, మన జాతిని రెంటిని నాశనం చేసేదరు అని చెప్పరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు మరణించిన లాజరును జీవముతో లేపాడు. లాజరు మరణించినప్పుడు మరియ మార్తమును ఓదార్చడానికి అనేక మంది వారి గృహానికి వచ్చారు. అక్కడున్న వారిలో కొంతమంది ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి విశ్వసించారు. కానీ కొంతమంది విశ్వసించలేదు. కొంతమంది వెళ్లి ప్రధానార్చకులకు, పరిసయ్యులకు ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నారు. ఈ ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రభుని చూసి భయపడుతున్నారు. ప్రభు అడ్డుగా ఉన్నాడని వారు తలంచుతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రభు చుట్టూ చేరుతున్నారని, ప్రభు యొక్క బోధనకు ఆకర్షితులవుతున్నారని, ప్రభు చేసే అద్భుతాల వల్ల ప్రభుని దేవుని కుమారుడిగా, మెస్సయ్యగా విశ్వసిస్తున్నారని వారందరూ కూడా భయపడ్డారు. ప్రియమిత్రులారా, అందుకనే ప్రభుని చెప్పాలని వారు కుట్ర చేసి ఉన్నారు. ఇక్కడ మరియ మార్తమ్మల వద్దకు వచ్చిన అనేకులు ప్రభుని విశ్వసించారు. వారు రక్షణ పొందుకుంటున్నారు. కానీ వారిలో కొంతమంది దేవుని అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారు. వారు కళ్ళారా ప్రభు చేసిన అద్భుతాన్ని చూసినా వారు మాత్రము విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. అందుకనే ప్రభువు దయచేసే రక్షణను వారు పొందుకోలేకపోతున్నారు. ప్రియమిత్రులారా,
ఈ ప్రధానార్చకులు పరిసయ్యులు కూడా మోషే ధర్మశాస్త్రం వారికి తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు కూడా తెలుసు. యేసు ప్రభు మెస్సయ్య దేవుని కుమారుడు అని ప్రభు చేసిన అద్భుతాల ద్వారా వారు తెలుసుకున్నారు. కానీ ప్రభుని విశ్వసించటానికి వారు ముందుకు రాలేదు. ప్రభు అడ్డు అని తలంచారు. ప్రభుని అడ్డు తొలగించాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మెస్సయ్య, రక్షకుడు, దేవుని కుమారుడు అని వారు విశ్వసించలేదు. ప్రియా మిత్రులారా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము ప్రభుని విశ్వసించాలి. ప్రభు రక్షకుడు, దేవుని కుమారుడు, మెస్సయ్య. ఎందుకంటే ప్రభువే తెలియజేసి ఉన్నాడు, నా బోధనను బట్టి, నా యొక్క అద్భుతాలను బట్టి మీరు తెలుసుకోండి, నేను మీకోసం వచ్చిన మెస్సయ్యను, దేవుని కుమారుని అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి వారి వలే కాకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని ప్రభుని విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభా, ఈ రోజున మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభా, నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజలు సొంత ప్రజలుగా నీవు అంగీకరించి ఉన్నావు. కానీ వారు నీకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు. ప్రభా, మేము వారి వలే కాకుండా నీ ప్రేమను తెలుసుకుని ఎల్లవేళలా నీళ్ల భయభక్తులతో జీవిస్తూ విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించటానికి మాకు నీ యొక్క వరప్రసాదాలు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.